Hi friends, welcome to Learners Cupboard. ప్రైస్ ఆఫ్ ద కార్ 30% ఇంక్రీజ్ అవుతుందంట. సేల్స్ ఏమో 40% డిక్రీజ్ అవుతుందంట. పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెవెన్యూ అడుగుతున్నారు. 3 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ ఇది నెట్ చేంజ్ ఫార్ములా. ఎక్స్ ప్లేస్లో ప్రైస్ పర్సెంట్, వై ప్లేస్లో సేల్స్ పర్సెంట్ తీసుకోవచ్చు. లేదంటే ఎక్స్ ప్లేస్లో సేల్స్ తీసుకుని వై ప్లేస్లో ప్రైస్ కూడా తీసుకోవచ్చు. ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుంది, సో +30. సేల్స్ 40% డిక్రీజ్ అవుతుంది, సో -40 ప్లస్ 30 ఇంటూ -40 by 100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడేమో -12 వస్తుంది. 30 - 40 -10 వస్తుంది. -10 -12 -22 వస్తుంది పర్సెంట్. మైనస్ కాబట్టి డిక్రీజ్, అంటే రెవెన్యూ 22% డిక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకో మెథడ్ చూద్దాం. రెవెన్యూ 100% ఉందనుకుంటే ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుంది. సో 100%లో 30% ఇంక్రీజ్ చేద్దాం. 100%లో 30% 30% ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 130% వస్తుంది. నెక్స్ట్ సేల్స్ 40% డిక్రీజ్ అవుతుంది, అంటే 130%లో 40% డిక్రీజ్ అవుతుంది. 130%లో 40%, 10% 13 ఇంటూ 4 52. డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే 78% వస్తుంది. ఇనీషియల్గా 100% ఉండేది 78% అయింది, అంటే ఓవరాల్గా 22% డిక్రీజ్ అయింది. ఇక్కడ మనం ఫస్ట్ 30% ఇంక్రీజ్ చేసి తర్వాత 40% డిక్రీజ్ చేసాం. పర్సంటేజ్లో సీక్వెన్స్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఫస్ట్ 40% డిక్రీజ్ చేసి తర్వాత 30% కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. 100% ఫస్ట్ 40% డిక్రీజ్ చేస్తే 100%లో 40% 40% -60% వస్తుంది. నెక్స్ట్ 30% ఇంక్రీజ్, 60%లో 30% 18 వస్తుంది. యాడ్ చేస్తే 78% వస్తుంది. సో 22% డిక్రీజ్ అయింది. ఇప్పుడు జనరల్ మెథడ్ చూద్దాం. రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. ఇనీషియల్గా ప్రైస్ సేల్స్ 10 తీసుకుందాం. అప్పుడు రెవెన్యూ 100 అవుతుంది. ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ 10లో 30% ఇంక్రీజ్ అవుతుంది. 10లో 30% 3, 10 + 3 13 అవుతుంది. సేల్స్ 40% డిక్రీజ్ అవుతుందంట. 10లో 40% 4, 10 - 4 6. సో రెవెన్యూ 13 × 6 78 వస్తుంది. ఇనీషియల్గా 100 ఉండే రెవెన్యూ ఫైనల్గా 78 అయింది, అంటే ఓవరాల్గా 22% డిక్రీజ్ అవుతుంది. ఈ క్వశ్చన్లో మనకి ప్రైస్లోని సేల్స్లోని పర్సంటేజ్ చేంజ్ ఇచ్చారు, రెవెన్యూలో పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడిగారు. ఇలా అడిగినప్పుడు మనం ఈ 3 మెథడ్స్ తీసుకుని చేసేయచ్చు. కానీ ఒకవేళ రెవెన్యూలో చేంజ్ ఇచ్చి, ప్రైస్లో చేంజ్ ఇచ్చి, సేల్స్లో పర్సంటేజ్ చేంజ్ అడిగారు అనుకోండి, అప్పుడు ఈ 2 మెథడ్స్ వర్కౌట్ అవ్వవు. ఈ జనరల్ మెథడ్లోనే చేయాలి. అలాగే రెవెన్యూలో చేంజ్ ఇచ్చి, సేల్స్లో చేంజ్ ఇచ్చి, ప్రైస్లో పర్సంటేజ్ చేంజ్ అడిగారు అనుకోండి, అప్పుడు కూడా ఈ 2 మెథడ్స్ వర్కౌట్ అవ్వవు. ఈ జనరల్ మెథడ్లోనే చేయాలి. ఈ 2 మెథడ్స్ కూడా ప్రైస్లో చేంజ్ ఇచ్చి, సేల్స్లో చేంజ్ ఇచ్చి, రెవెన్యూలో చేంజ్ అడిగితే అప్పుడు వర్కౌట్ అవుతాయి అనమాట. ఒక క్వశ్చన్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. రెవెన్యూ 22% డిక్రీజ్ అవుతుందంట, ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుందంట. అయితే సేల్స్లో పర్సెంట్ చేంజ్ ఎంత? ఇక్కడ మనకు ఆన్సర్ 40% డిక్రీజ్ రావాలి. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. రెవెన్యూ డిక్రీజ్ కాబట్టి -22, ప్రైస్ ఇంక్రీజ్ కాబట్టి +30, ప్లస్ -22 × 30 / 100. -22 + 30 +8 వస్తుంది. 0 0 క్యాన్సిల్. సో ఎలా చూసుకున్నా అది రావట్లేదు. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు తప్పు వస్తుంది అనమాట. ఈ జనరల్ మెథడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. ప్రైస్ 10, సేల్స్ 10 తీసుకుంటే రెవెన్యూ 100 వస్తుంది. రెవెన్యూ 22% డిక్రీజ్ అవుతుందంట. సో రెవెన్యూ 78 తీసుకుంటే 22% డిక్రీజ్ అవుతున్నట్టు వస్తుంది. ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుందంట. ప్రైస్ 10 30% ఇంక్రీజ్ అయితే 10 + 3 13 వస్తుంది. ఇక్కడ 13 × 6 చేస్తేనే 78 వస్తుంది. సో ఇక్కడ 6 మాత్రమే వస్తుంది. ఇంకా సేల్స్ ఇనీషియల్గా 10 ఉండేది, ఫైనల్గా 6 అయింది, అంటే ఓవరాల్గా 40% డిక్రీజ్ అవుతుంది సేల్స్. లేదంటే ఫార్ములా తీసుకుంటే డిఫరెన్స్ 4, ఇనిషియల్ వాల్యూ 10 × 100, 0 క్యాన్సిల్ అయిపోతే 4 × 10 40% డిక్రీజ్. సో సేల్స్ 40% డిక్రీజ్ వచ్చింది. 40% డిక్రీజ్ చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది. సేల్స్ 40% డిక్రీజ్, సేల్స్ 40% డిక్రీజ్. సో ఇలా ఇచ్చినప్పుడు జనరల్ మెథడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి. ఓకేనా, ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. నెట్ చేంజ్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుంది, సో +30. సేల్స్ 40% డిక్రీజ్ అవుతుంది, సో -40, ప్లస్ 30 × -40 / 100. జీరోస్ క్యాన్సిల్. ఇక్కడేమో -10 వస్తుంది, ఇక్కడేమో -12 వస్తుంది. -10 -12 -22%. మైనస్ కాబట్టి డిక్రీజ్. సో రెవెన్యూ 22% డిక్రీజ్ అవుతుంది. ఇంకోలా చేద్దాం. రెవెన్యూ 100% తీసుకుంటే సేల్స్ 40% డిక్రీజ్ అవుతుంది, సో -40% 60% వస్తుంది. ప్రైస్ 30% ఇంక్రీజ్ అవుతుంది, 60లో 30% 18, యాడ్ చేస్తే 78% వస్తుంది. 100 ఉండేది 78 అయింది, అంటే 22% డిక్రీజ్ అవుతుంది. ఇంకోలా చేద్దాం. రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ సేల్స్. ప్రైస్ 10, సేల్స్ 10 తీసుకుంటే రెవెన్యూ 100 వస్తుంది.
ప్రైస్ 30% ఇంక్రీజ్ అంటే 3 ఇంక్రీజ్ అవుతుంది 13 అవుతుంది. సేల్స్ 40% డిక్రీజ్ అంటే 4 డిక్రీజ్ అవుతుంది 6 అవుతుంది. 13 into 6 78. 100 నుంచి 78 అయింది అంటే 22% డిక్రీజ్ అవుతుంది.